రాష్ట్ర ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే పొద్దుతిరుగుడు ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సొసైటీ చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణారెడ్డి అన్నారు. అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉన్నా కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో పొద్దుతిరుగుడు, మొక్కజొన్న, ధాన్యం కొనుగోలు కేంద్రాలను సొసైటీ చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు చేపట్టి రైతులను ఆదుకోవాలని కోరారు. ధాన్యం కొనుగోలు ఆగిపోయి దాదాపు 20 రోజులు గడుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం పట్ల మండిపడ్డారు. ఇప్పటి వరకు తొగుట మార్కెట్ యార్డ్ నుండి దాదాపు 10,000 బ్యాగుల పొద్దుతిరుగుడు ధాన్యాన్ని కొనుగోలు చేసిన ప్రభుత్వం ఏ ఒక్క రైతుకు కూడా ధాన్యం తాలూకా నగదును విడుదల చేయకపోవడం బాధాకరమన్నారు. మార్కెట్ యార్డ్లో దాదాపు 10,000 బ్యాగుల ధాన్యం మిగిలిపోయి ఉందని వెంటనే ప్రభుత్వం స్పందించి కొనుగోలు చేపట్టాలన్నారు. లేని పక్షంలో రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. తొగుట మార్కెట్ యార్డ్ను సందర్శించడం జరిగింది. ఇక్కడ ఉద్యోగుడు కొనుగోలు కేంద్రం మరియు మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఇవాళ విజిట్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ పరిస్థితి చూసినట్టుంటే ఇలా పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది. రాత్రి పడినటువంటి చిన్న వర్షానికే ఇవాళ మొక్కజొన్న కానీ ఉద్యోగుడు గింజలు కానీ నానిపోయి రైతులు చాలా దీనావస్థలో ఉన్నారు. దాదాపు ఇప్పటి వరకు తొగుట మార్కెట్ యార్డ్ నుంచి ఒక 10,000 బ్యాగులు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఇంకా 10,000 బ్యాగులు కూడా ఇంకా ఇక్కడ నిల్వ ఉన్నాయి. రైతులందరూ కూడా పొద్దునొచ్చి పొద్దుగా దాకా వేచి చూసి పాపం వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. దీనిపైన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. దాదాపు 20 రోజుల నుంచి కూడా ఇక్కడ సన్ఫ్లవర్ను లిఫ్ట్ చేయనటువంటి పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఒక రైతులను ఒక ఇబ్బందిని చూసి ఖచ్చితంగా లిఫ్ట్ చేయాలి, పర్మిషన్ ఇచ్చి ఇక్కడ నుంచి తరలించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అట్లాగే మొక్కజొన్నలు కూడా చూసుకున్నట్టుంటే లారీల కొరత ఉన్నది, అట్లాగే గన్నీల కొరత కూడా ఇక్కడ కనిపిస్తా ఉంది. దీనిపైన అధికారులు వెంటనే శ్రద్ధ తీసుకొని దీనిపైన స్పందించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకంటే రైతులు వేరే మండలాల నుంచి కూడా ఇక్కడికి వస్తా ఉన్నారు. వాళ్ళు పొద్దున వచ్చిందంటే పొద్దుగా దాకా పాపం వాళ్ళు నీళ్లకు గాని తిండికి గాని నిద్రకు ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి రైతుల యొక్క ఇబ్బందులను గుర్తించి ఒక రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం.